Next question, second question. Very important and easy. Write 4 more rational numbers in each of the following patterns. ఇక్కడ మనకి 4 ప్యాటర్న్స్ ఇచ్చాడు. ఈ 4 ప్యాటర్న్స్ లో రైట్ 4 మోర్, ఇంకొక 4 రేషనల్ నెంబర్స్ రాయండి అని అంటున్నాడు. దాని తర్వాత కంటిన్యూషన్ అండ్ సో ఆన్ అని పెట్టాం కదా, ఆ కంటిన్యూషన్ ఇంకొక 4 రేషనల్ నెంబర్స్ రాయండి అని అంటున్నాడు. సొల్యూషన్. ఫస్ట్ వన్, అబ్జర్వ్ ద ప్యాటర్న్. అసలు అబ్జర్వ్ చేయండి. -3/5 -6/10 -9/15 -12/20 వచ్చే నెంబర్ ఇంకొక 4 ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ అబ్జర్వ్. న్యూమరేటర్ అంతా మైనస్ ఉంది, ఓకే, మైనస్ పక్కన పెట్టండి. 3 1s 3 2s 3 3s 3 4s అంటే మనకి మైనస్ రావాలి. 3 మల్టిపుల్ 3 4s కాబట్టి నెక్స్ట్ 3 5s 15 3 6s 18 3 7s 21 3 8s 24. క్లియర్? ఎస్, న్యూమరేటర్ సరిపోయింది. మరి డినామినేటర్ 5 1s 5 2s 5 3s 5 4s 5 4s 20. నెక్స్ట్ వచ్చేది 5 5s 25 5 6s 30 5 7s 35 5 8s 40. ఏనమ్మా? ఇది సారీ, మనం న్యూమరేటర్ మైనస్లు పెట్టలేదు. న్యూమరేటర్ అంతా మైనస్లు రావాలి. న్యూమరేటర్ అంతా 3 మల్టిపుల్ అండ్ డినామినేటర్ అంతా 5 మల్టిపుల్. ఇది ఆన్సర్. క్లియర్? 4 మోర్ రాయమన్నాడు కాబట్టి 4 రాస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆల్సో అంతే, సేమ్. సెకండ్ కూడా అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ అంతా మైనస్ ఉంది. 1 1s 1 2s 1 3s 1 4s 1 5s 1 6s అంటే 1 టేబుల్ 1 మల్టిపుల్స్. అండ్ 4 1s 4 2s 4 3s 4 4s 4 5s 4 6s రాస్తారు కదా ఈజీగా. ఎస్. -1/4 -2/8 -3/12. నెక్స్ట్ నెంబర్ -4/, -5/, -6/, -7/. 4 table 4 2s 4 3s 4 1s 4 2s 4 3s 4 4s 16 4 5s 20 4 6s 24 4 7s 28. ఓకే, న్యూమరేటర్ అంతా 1 మల్టిపుల్స్ అండ్ దీస్ ఆర్ ద 4 మల్టిపుల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ లో మీకు ఒక పాయింట్ గుర్తు చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సేమ్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే we get the result ప్లస్, ఆపోజిట్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే we get the result మైనస్. సేమ్ దిస్ ప్రాపర్టీ అప్లికబుల్ ఆన్ డివిజన్ ఆల్సో. సేమ్ సింబల్స్ డివిజన్ చేస్తే we get the ప్లస్, ఆపోజిట్ సింబల్స్ డివిజన్ చేస్తే we get the మైనస్. ఓకేనా? ప్లస్ డివైడెడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇదే రూల్ అప్లై చేద్దాం. ప్లస్ సింబల్ ఆర్ మైనస్ సింబల్ న్యూమరేటర్ లో ఉందా డినామినేటర్ లో ఉందా నాట్ ఏ మ్యాటర్. క్లియర్? థర్డ్ క్వశ్చన్. 1 1s 1 2s 1 3s 1 4s 1 1s 1 2s 1 3s 1 4s. మైనస్ డివైడెడ్ బై ప్లస్, సింబల్ ఏం లేకపోతే ప్లస్ మైనస్, ప్లస్ డివైడెడ్ బై మైనస్ మైనస్, ప్లస్ డివైడెడ్ బై మైనస్ మైనస్, ప్లస్ డివైడెడ్ బై మైనస్ మైనస్. అంటే ఆ మైనస్ సింబల్ మీరు న్యూమరేటర్ లో పెట్టుకున్నా ఓకే, డినామినేటర్ లో పెట్టుకున్నా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ అంతా మనకి ప్యాటర్న్ డినామినేటర్ లోనే మైనస్ సింబల్ ఉంది కాబట్టి వీ పిట్ ద మైనస్ సింబల్ ఇన్ డినామినేటర్. ఫస్ట్ అలా ఉంచేసి
ఎలా ఉంది ప్యాటర్న్ 1 1 జర్ 1 2 జర్ 1 3 జర్ 1 4 జర్ నెక్స్ట్ వచ్చాయి 1 5 జర్ 1 6 జర్ 1 7 జర్ 1 8 జర్ ఇది 6 1 జర్ 6 2 జర్ 6 3 జర్ 6 4 జర్ 6 5 జర్ 6 6 జర్ 6 7 జర్ 6 8 జర్ 1 మల్టిపుల్ అండ్ 6 మల్టిపుల్ అదే రాద్దాం -1/6 2/-12 3/-18 ఈ మైనస్ సింబల్ న్యూమినేటర్ లో వేసుకున్నా డినామినేటర్ లో వేసుకున్నా వీ గెట్ ద సేమ్ రిజల్ట్ డోంట్ వర్రీ 4/-24 నెక్స్ట్ 5/6/7/8 ఇప్పుడు 6 మల్టిపుల్స్ మైనస్ సింబల్ కదా కింద వేయాలి 6 4 24 6 5 30 minus 6 6 36 6 7 42 minus 42 6 8 48 minus 48 న్యూమరేటర్ ఏమో 1 మల్టిపుల్స్ డినామినేటర్ ఏమో 6 మల్టిపుల్స్ క్లియర్ yes fourth pattern yes -2/3 కన్ఫ్యూజ్ చేయడానికి 2/-3 అని రాశాడు నెక్స్ట్ 2 2 జర్ 2 3 జర్ 2 4 జర్ 2 5 జర్ 2 6 జర్ నెక్స్ట్ 3 చెప్పానుగా -2/3 2/-3 అన్న ఒకటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుని అక్కడ నుంచి 2 మల్టిపుల్స్ కిందనేమో 3 మల్టిపుల్స్ 3 మల్టిపుల్స్ అంటే వీ గెట్ ద 2 2 జర్ 4 2 3 జర్ 6 2 4 జర్ 8 2 5 జర్ 10 2 6 జర్ 12 2 7 జర్ 14 న్యూమరేటర్ ఇలా వస్తాయి క్లియర్ మరి డినామినేటర్ మైనస్ సింబల్ తో వచ్చి 3 2 జర్ 3 3 జర్ 3 3 జర్ 9 3 4 జర్ 12 -12 3 5 జర్ 15 3 6 జర్ 18 3 6 జర్ 18 3 7 జర్ 21 క్లియర్ అమ్మా yes please note down